పాకిస్తాన్‌కి వణుకు పుడుతోంది. అందుకనినే 2 వైపుల గేము ఆడుతోంది. ఓ పక్కన ఇరాన్‌ని నాశనం చేస్తుంది ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్. అమెరికా, ఇజ్రాయెల్ తరపున వాళ్ళ స్థావరాల మీదన ఇరాన్ స్థావరాల మీద దాడి చేసింది గూడా పాకిస్తాన్ గగనతలం నుండినే ఐఆర్‌జీసీ కమాండర్సే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ పాక్ అంతు చూస్తామన్నారు. మరొక వైపున ఇరాన్‌కి కావాల్సినటువంటి ఆయుధాల సరుకు రవాణా చైనా నుండి ఇరాన్‌కి చేరడానికి త్రూ పాకిస్తాన్ భూభాగాన్నే ఇవ్వడం ద్వారా ఇరాన్‌కి దగ్గరయ్యింది పాకిస్తాన్. మరొక వైపున పాకిస్తాన్‌లో ద్వారా మీడియేటర్‌షిప్ చేపిస్తోంది అమెరికా. వీటన్నిటి మధ్యన ఇప్పుడు ఇరాన్‌కి కోపం రానికుండా ఓ పక్కన అమెరికాతో టచ్‌లో ఉంటూ, ట్రంప్‌తో టచ్‌లో ఉంటూ ఆసిఫ్ మునీర్ ఉంటే, ఇరాన్‌తో టచ్‌లోకెళ్ళేటటువంటి పని పాకిస్తాన్‌కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ చేశాడు. 1 గంట పాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మాట్లాడాను. యుద్ధ పరిస్థితుల మీద చర్చించానని ప్రకటించాడు.